ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తే ప్రజాశాంతి పార్టీకే లబ్ధి చేకూరి విజయం సాధిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబుకి ఇస్తామని చెబుతున్నా అసలు బహుమతి అందుకునేది తామేనని చెబుతున్న కేఏ పాల్తో మా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. అయితే ఆ గిఫ్ట్ నాకే ఇస్తున్నారని చెప్తున్నారు కేఏ పాల్ గారు. ఆ గిఫ్ట్ ఏంటో ఆయన మాటలైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేసీఆర్ గారు గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పేసి చంద్రబాబు కంటే ఆ గిఫ్ట్ నాదంటున్నారు మీరు, ఏంటి అసలు? 2008లో కేసీఆర్ గారిని గెలిపించడానికి కేసీఆర్ గారు తాజ్ కృష్ణకు 2 టైమ్స్ రావడం, మెయిన్ చారిటీ సిటీకి వచ్చారు, పాల్ గారు సపోర్ట్ చేయమన్నారు, క్యాంపెయిన్ చేయమన్నారు. నేను క్యాంపెయిన్ చేశాను. ఆలేరు వెళ్ళాను, బహిరంగ సభ పెట్టాను మా ఖర్చులతో. అక్కడ ఆలేరు డాక్టర్ నరేష్ గారిని గెలిపించడానికి కొన్ని వేల ఓట్లు సపోర్ట్ చేశాం. అలాగే కరీంనగర్ వెళ్ళాం, కెప్టెన్ గారని చాలా అప్రిషియేట్ చేశారు. పెద్దిరెడ్డి గారిని అక్కడ ఓడించాం, ముత్తుపల్లి నరసింహులు గారిని ఆలేరులో ఓడించామని వాళ్ళిద్దరూ వాళ్ళే అన్నారు డైరెక్ట్గా నాతో. వాళ్ళగారు మీరు వచ్చి కేసీఆర్ని గెలిపించి మమ్మల్ని ఓడించారు, ఓవర్ నైట్ 20,000 ఓట్లలో ఓడిపోయానని పెద్దిరెడ్డి గారు అనేక సార్లు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా ఆంధ్ర వెళ్ళి జగన్ గారికి క్యాంపెయిన్ చేస్తానడం ఎంతో ఆనందమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏ విధంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారో తెలంగాణలో, అదేవిధంగా కేసీఆర్ గారు వెళ్ళి వైఎస్ జగన్ గారికి వైసీపీకి సపోర్ట్ చేస్తే 145 నియోజకవర్గాల్లో ఉన్న ఓట్ బ్యాంక్ కూడా పోద్ది, డిపాజిట్లు రావు. అందుకని మీరు అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ .orgలో చేర్పండి. ఇమ్మీడియట్గా 100 మందితో చేర్పించండి, లేకపోతే అవ్వదు. కోఆర్డినేటర్లుగా ఉండాలా. నేను 13 జిల్లాలు నెక్స్ట్ వీక్ నుంచి తిరుగుతున్నాను. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఫిబ్రవరి 1-2, అలాగే 21-22 నుంచి రాయలసీమ, ఆంధ్ర తిరిగినప్పుడు మీరందరూ జాయిన్ అయిపోతే మిమ్మల్ని అందరిని పిలిచేస్తాం. నేను పర్సనల్గా మిమ్మల్ని పార్టీలో చేర్చుతాను, కోఆర్డినేటర్గా అపాయింట్ చేస్తాను. అందుకనే 7834-976-976కి కాల్ చేయండి. 7834-976-976 కాల్ చేయండి. బడుగు బలహీన వర్గ ప్రజలారా, ఇంతవరకు ఈ కుటుంబ కుట్ర పాలన అంతం చేసి కేజ్రీవాల్ని ఢిల్లీ ప్రజలు ఎలా గెలిపించారో మీరు కూడా నన్ను గెలిపించి రాజ్యాభివృద్ధి ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో చేయడానికి, ఆ తర్వాత శాంతి సభలు, దైవ సభలు, అనాథులకు, వితంతువులకు అందరికీ నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి చూపిస్తా. ఇంతవరకు నేను అబద్ధం ఆడలేదు, ఒక ప్రామిస్ బ్రేక్ చేయలేదు. మీ అందరికీ తెలుసు. దైవజనులారా, ముఖ్యంగా బీజేపీకి సపోర్ట్ చేసిన, ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేసిన జగన్కి కానీ, ఆర్ఎస్ఎస్ బీజేపీతో పొత్తులున్న చంద్రబాబు నాయుడికి కానీ ఒక్కరు ఓటేశారా దైవశాపానికి గురవుతారు. మీరు ఆంధ్రాలో ఉన్నటువంటి 175 స్థానాలకి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందా, లేకపోతే వేరే పార్టీలతో అలయన్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికే చిన్న చిన్న పార్టీలు కలవడం జరిగింది, మీరు చూసుంటారండి. వైసీపీకి, టీడీపీకి మా ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయ పార్టీ. చిన్న చిన్న పార్టీలు వచ్చారు, అడిగారు. కొందరు 1 టికెట్, కొందరికి 2 టికెట్లు ప్రామిస్ చేసాం. మార్చి వరకు టికెట్లు డిక్లేర్ చేయం. ఇంకా కొంతమంది మంచి పార్టీలు నేను ఆహ్వానిస్తున్నాను. లోక్సత్తా జేపీ గారిని, వారు ఒకవేళ కంటెస్ట్ చేస్తానంటే ఎక్కడ చేసినా గెలిపిస్తారు, ప్రజలు గెలిపిస్తారు. వారికున్న మంచి ఇమేజ్. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారిని ఇన్వైట్ చేసాం. ఆయన వచ్చినా అద్భుతంగా, ఆయనకు 1% ఓట్ బ్యాంక్ లేదని నేను చెప్పాను, కానీ ఆయనకి 100% గుడ్ ఇమేజ్ ఉంది. అలాంటి వారు ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక మంత్రిగా ప్రజలు చేస్తారు, నేను డైరెక్ట్గా క్యాంపెయిన్ చేస్తాను. లేదా మార్చి వరకు వెయిట్ చేయమనండి, వాళ్ళకి అనుమానాలు ఉంటే వాళ్ళు సర్వేలు చేసుకోమనండి. అలాగే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న తమ్ముడిగా నేను ఇన్వైట్ చేశాను. ఆయన తరపున ఒకవేళ పార్టీలో కలకపోయినా వారు కంటెస్ట్ చేస్తాను అంటే 5 సీట్లేంటి, వారు క్యాండిడేట్లు ఇప్పుడు 5-6 ఉన్నారని విన్నాను. అప్ టు 10 సీట్ల వరకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అనేక చిన్న చిన్న పార్టీలు కలుపుకోవాలి కనుక. మీరు లాస్ట్ టైం కూడా అభ్యర్థులు ప్రకటించే నెక్స్ట్ డేనే సీడీ మిస్ అయిపోయింది, పేర్లు మిస్ అయిపోయిందని చెప్పేసి మీరు చెప్పారు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమనుకోవచ్చు అంటారు? మీరు ఇలాంటి అబద్ధాలు దయచేసి ఆడకండి.
నేను ఒక్క అభ్యర్థిని ఎక్కడైనా ప్రకటించినట్టు రుజువు చేయగలరా? ప్రకటించలేదు, మీరు మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అది మిస్ అయిపోయిందని చెప్పారు. అది నేను అప్పుడే చెప్పాను ప్రెస్ మీట్లో. ఓపెన్గా అబద్ధాలు ఆడడం మాకు రాదు, అన్యాయం చేయడం రాదు, దోచుకోవడం రాదు, రాజకీయ నాయకుల్లా కుట్ర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు రావు. నెల రోజుల క్రిందట మార్చి 21, 2009 మా సిస్టరు, మా ఫాదరు మేమందరం కలుసుకున్నాం. నువ్వు కంటెస్ట్ చేయకూడదు, నీకు ప్రాణహాని ఉందన్నారు. అందుకనే ఇప్పుడు ఓపెన్గా ప్రాణహాని ఉంది. మా అన్నయ్య చెప్పాడు, నిన్నేనా చంపేసి నన్ను జైల్లో పెడతారు, నన్నేనా చంపేసి నిన్ను జైల్లో పెడతారని. యేసుప్రభు సాక్షిగా చెప్తున్నాను. మా నాన్నగారు, అమ్మ, మా కృప, అన్నయ్య, ఆ కృప భర్త గారు, యేసుపాదం గారు, అందరిని మీరు ఇంటర్వ్యూ చేయండి. ఎవరి నుంచి ఉందండి మీకు ప్రాణహాని అంటున్నారు? ముఖ్యంగా ఎవరి నుంచి వచ్చింది? అలాగే ఇప్పుడు నాకెందుకు ప్రాణహాని ఉందంటున్నాను, సెక్యూరిటీ మా వుడ్ బి డాక్టర్లా జ్యోతి విజయ్ బిషప్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే సెక్యూరిటీ ఇవ్వలా. నేను వచ్చినప్పుడల్లా ఆంధ్రాలో 50 మంది నుండి 500 మంది పోలీసులు సెక్యూరిటీ ఇచ్చేవారు కదా 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను రానని, లేదా నేను చంపితే వాళ్ళ మీద రాదని. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఎయిర్పోర్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ అయింది జగన్ దాడి, మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో అందరికీ మేము సెక్యూరిటీ కల్పిస్తామని. ఆయన కొడుకు, మాటలు రాని కొడుకు 3 మంత్రి పదవులు ఇచ్చి ఇంత సెక్యూరిటీ ఇచ్చినప్పుడు, ఒక ప్రపంచ నాయకుడిగా, ఒక చంద్రబాబు గారు గురువుగా, అంటే నెత్తి మీద చెయ్యేసి ప్రేయర్ చేశానంటే అర్థమేంటి? అనేక సార్లు ఆయన శిష్యులు, నేను గురువు. సో కేసీఆర్ జగన్కు సపోర్ట్ చేయడం ద్వారా ప్రజాశాంతి పార్టీకే మేలు జరిగి నెక్స్ట్ సీఎం తనే కాబోతున్నానని చెప్పేసి, ఇదే తనకిచ్చే కేసీఆర్ గిఫ్ట్ అని చెప్పేసి కేఏ పాల్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో వసంత్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.